పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్నంలో పార్టీ జెండా ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించి వైఎస్ఆర్ సేవలకు స్మరించుకున్నారు. పేద ప్రజలను మోసం చేసి కూటమి పార్టీలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని సుధీర్ భార్గవ్ రెడ్డి విమర్శించారు. సూపర్ 6 హామీలు అమలు చేయకుండా రెండోసారి ప్రజలను వంచారని మండిపడ్డారు. అభివృద్ధిపై ఫోకస్ పెట్టకుండా అధికారంలోకి వచ్చిన నుంచి వైసీపీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సుధీర్ భార్గవ్ రెడ్డి. సూపర్ 6 సూపర్ 8 అని చెప్పేసి జనాలు మోసం చేసి రకరకాల ఏబీఎం కానివ్వండి, ఏ రకంగా కానీ అన్ని రకాలుగా జనాన్ని మోసం చేసి మళ్ళీ ఈ టీడీపీ పార్టీ కూటమి పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి ఎక్కడ చూస్తున్నాము. మన కార్యకర్తలు ఏ రకంగా కేసులు ఇబ్బంది పెడతారో పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలు ప్రతి ఒక్కరిని ఏదో రకంగా కేసు పని కానీ లేదా ఈ సోషల్ మీడియా కానీ ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు వస్తుంది, 2 సంవత్సరాలు ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు, ఏం చేశారని ఎవరైనా క్వశ్చన్ చేస్తే టాపిక్ డెవలప్ చేయడానికి ఏదో టాపిక్ చూస్తారు. వాళ్ళు చెబుతున్నట్టని మన మెకానిక్స్ సొసైటీగా వదిలేదైనా లేదా ఏదో ఒకటి మనం ఈ హామీ చేశారని క్వశ్చన్ చేయగానే ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా టాపిక్ డైవర్ట్ చేసి పక్కదారులు వస్తారు. వాళ్ళు ఈ 2 సంవత్సరాలు చేస్తారు ఎంత అదే. ఇప్పటికీ సూపర్ 6 లో ఎన్ని హామీలు చేశారో మేము చేసాం ఖచ్చితంగా పూర్తిగా చేసానికి